వీరుడు వచ్చాడు. లేదు ఏమీ లేదు. ఇలా రా ఒకసారి. ఇప్పటికే చాలా ఖర్చు పెట్టావు, నువ్వైనా ఎంజాయ్ చేసి న్యాయం చేయి. సరే అండం కాదు, ఈ ఒక్కరోజు నీ మంచితనం పక్కన పెట్టరా. ఓకే కదా? సరే, ఆయుధాలు ఉన్నాయా? యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతా అవే వస్తాయి. బయటికి మీరు సినిమాలు ఎక్కువ చూస్తారు అనుకుంటా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా కోసం ఈ రూమ్ తీసుకున్నారా? లేదు, నాకు ఇయర్ మొత్తం రూమ్ ఇట్లా పడుంటది ఎప్పుడు. మేము రిచ్ కదా. ఓకే, ఐ విల్ టేక్ లీవ్. లీవా? ఆఫీస్కి వెళ్ళబోద్దా అట్లా ఈరోజు? యు సో ఫన్నీ. హాస్టల్కి వెళ్దామని. ఓ, కెన్ ఐ డ్రాప్ యూ? పర్లేదండి, ఐ టేక్ అ క్యాబ్. నా కార్లో డ్రాప్ చేద్దాం అనుకున్నా మిమ్మల్ని, కానీ కింద వరకు డ్రాప్ చేస్తారండి. ఓకే. సార్ సార్ సార్, బిల్ సార్. దే పెయిడ్ నో? నో సార్. ఎనీ ప్రాబ్లం? యూ హ్యావ్ మై కార్డ్ నో, టేక్ ఇట్. సారీ సార్, యువర్ కార్డ్ ఈస్ నాట్ హియర్. స్టేట్ బ్యాంక్ సిల్వర్ కార్డ్ 1280 పాస్వర్డ్. నో సార్, యువర్ కార్డ్ ఈస్ నాట్ హియర్ సార్. సి, నా దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది, కావాలంటే ఐ కెన్ పే. నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు ఈ హోటల్కి? నిన్ననే ఫస్ట్ టైం. నేను 6 years నుండి వస్తున్నా. ఈ అమ్మాయి కొత్త, అందుకే గుర్తుపట్టట్లేదు. నువ్వు నీకు ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ చూపిస్తా, నువ్వు దాన్ని అబ్జర్వ్ చేస్తుండు. 1 minute. ఓకే సార్ సార్ ప్లీజ్ సార్. 1 minute. నువ్వు ఈ పెయింటింగ్ అబ్జర్వ్ చేస్తుండు, నేను తనతో సార్ట్ చేసుకుని వచ్చేస్తా. ఓకే, 2 minutes. నీకు దండం పెడతానే, తన ఇంటికి పంపించేసి వస్తా. అసలు మీ వాళ్ళు నన్ను ఎన్ని మాట్లాడినారా? వాళ్ళు ఏదో కామెడీగానే ఉంటారు. దానికి నన్ను వేసుకుంటావా చెప్పు ప్లీజ్? దాని ముందు ఇచ్చేద్దే. ఇప్పుడు వెళ్ళి మేనేజర్ చెప్పాను అనుకో. ట్యూస్డే రోజు 502 రూమ్ లో నీ డ్యూటీ అయిపోయిన తర్వాత గెస్ట్ తో నువ్వేం చేస్తున్నావే? ఏం గుర్తున్నావే? నేను చెప్పనా, ఆ రూమ్ లో బీర్లు తాగుతుంటాయి. బిల్లేవా? హోటల్ మన బాబుదా? సో వేర్ ఇస్ మై కార్డ్? Yes sir, your card is here sir. Go pay the bill. These 5-star people are lazy, crazy people. They don't check the cards, you know. I told her silver card. Yeah. Blind girl. By the way, what did you observe in this painting? అది అర్థమవట్లేదండి. అది పెయింటింగ్ గ్రేట్నెస్. పద. ఏరా అయిపోయిందా? అయిపోయిందిరా. ఎలా ఉందిరా? అద్భుతంగా ఉందనుకో. బాబోయ్, అంత బాగుందేంట్రా? మామూలుగా లేదు, ఒక్కసారి కాదు 3 times బ్యాక్ టు బ్యాక్. అమ్మాయికి కూడా ఫస్ట్ టైం అయి ఉంటది. అరే కొంచెం డీటెయిలింగ్ గా చెప్పరా. ఏం లేదురా, ఫస్ట్ పూత తీసా. మూత తీసానంటాడు. డ్రెస్ అయి ఉంటది. తర్వాత గరిటె తీసా. అరే ఆ తర్వాత మొత్తం పెట్టుకొని తినేసా. మీకు అన్నం లేదు, మళ్ళీ పెట్టుకోవాలి. అరే నువ్వు ఇప్పుడు తింటున్న దాని గురించి కాదురా, రాత్రి తినమన్న దాని గురించి అడుగుతున్నావు. అరే తాగేస్తున్న అమ్మాయితో అలా ప్రవర్తించడం తప్పురా. ఊరు ఏమైనా చేయాలంటే అమ్మాయి పడక్కర్లొద్దురా, తాగుపడిపోతే చాలు. అయినా అన్ని ప్రమాణాలు చేసావు కదరా. కృష్ణదాస్ అని నేను హామీ ఇస్తున్నాను, ఎంజాయ్ చేసేస్తాను అన్నావు కదరా. ఏదిరా? రే, నేను తన నా ఉద్దేశంతో చూడలేదురా. నేను తన నా జీవిత భాగస్వామ్యం చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటి, జీవితం రాజశేఖర్ కదా చేసుకుంది. ఏమి ఏమి మాట్లాడుతున్నావా? నువ్వు ఉండు బంగారం. వాడు వినడం కాదు, వాళ్ళిద్దరు విన్నారనుకో మీ ఇద్దరు పని. మీరు గాని రెంట్ ఇవ్వకపోతే మీ పని కూడా
సార్ ఒక్క 2 days లో కట్టేస్తాం సార్. ఏంటి కొత్తగా 2 days ఇప్పటికిప్పుడు మీరు రెంట్ ఇవ్వకపోతే మీరు ఇక్కడే ఉంటారు, సామాన్ మాత్రం బయటికి వెళ్ళిపోద్ది. మీరు ఉన్నారా? రెంటే కదా మీకు కావాల్సింది. అంతేనమ్మా. వచ్చింది చూడండి అమౌంట్. హాయ్ చంద్రశేఖర్ గారు, ఎలా ఉన్నారు? ఫ్యామిలీ ఎలా ఉంది? కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ రిసీవ్డ్ 8,000 rupees rent from your tenant. అది వచ్చేసింది. థ్యాంక్ యూ. కాదురా, డబ్బులు లేవు, గూగుల్ పే ఎలా చేసావు? గూగుల్ పేనా బొక్క, నేనే నార్మల్ మెసేజ్ పెట్టా. లేకపోతే హై చంద్రశేఖర్ రావు ఎలా ఉన్నావు, ఫ్యామిలీ ఎలా ఉంది, ఇవన్నీ అడిగి మరి పడతాయి డబ్బులు. అడిగి తెలిసిపోతే ఈ లోపు మేనేజ్ చేద్దాం. బాబాయ్ బాగున్నా? బానే ఉన్నా. ఆరోగ్యం అంతా బానే ఉంది కదా? నిన్నే జీతం ఇచ్చారుగా, మళ్ళీ డబ్బులు ఎందుకు? కాస్ట్లీ కదా బాబాయ్, నీకు చెప్పిన అర్థం కాదు. ఎంత? 10,000. ఎంత మెత్తి? సేమ్ రెగ్యులర్. సరే ఫోన్ పే చేస్తాపో. మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఊరు ఎందుకు దానికి వెళ్తున్నావు? అరే మధ్యాహ్నం కీర్తితో బయటికి వెళ్ళాలా, అప్పుడప్పుడు కనిపిస్తే హోటల్లోనే ఉన్నా అనుకుంటది. మరి డ్రెస్ ఏంటి? మార్చుకుంటాలే. మళ్ళీ దేనికి గడ్డం గోక్తున్నావు నువ్వు? ఏమైంది? నీకు ఇప్పుడు కారు కావాలి కదా? ప్లాన్ చేశాం కదా. ఓ కాకపోతే కారు ఉన్నారు, మీరు మేనేజ్ చేస్తారు కదా. correct గా? నేను చూసుకుంటాను కదా. ఒరే సరే గాని ఇవాళ మాత్రం అమ్మాయికి నిజం చెప్పారా? మనం వెయిటర్లం రా, వెయిటర్లానే ఉన్నాం. లేనిపోని హోప్స్ క్రియేట్ చేసి ఆ అమ్మాయిని మోసం చేస్తారా? ఏంటి ఈ సొల్లు మీటింగ్? సారీ మ్యామ్. ఆది, నువ్వు కింద వ్యాలెట్ పార్కింగ్ లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నావు? మీరు బాలీవుడ్ లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నారు అని నేను అడిగానా మేడం? సరే సరే వెళ్ళు, పని చూసుకో. సర్లే, నువ్వేమన్నా చూసుకో. మీకు సడన్ గా నాతో ట్రావెల్ చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా నిన్న నన్ను అజయ్ నుంచి సేవ్ చేశారు. నైట్ మొత్తం మీతో ఉన్నా, కాన్షియస్ గా లేకపోయినా నా ఫింగర్ కూడా టచ్ చేయలేదు. చాలా మంది బర్త్ సర్టిఫికెట్ లో మాత్రమే మగాళ్ళు, ఇదేందయ్యా ఇది? కొంతమంది బై బర్త్ మగాళ్ళు. ఎవరాలు? మీరేనండి, అందుకే నేను అడిగాను కదా మీతో ట్రావెల్ చేయడానికి. అరే మగాడా, మన దగ్గర ఏమీ లేదని చెప్పారా మొగుడా? మీకో విషయం చెప్పాలి. సారీ, మీ పేరు మర్చిపోయాను. పేరు కూడా గుర్తులేదా? నిన్న అట్లీస్ట్ 10 shots తాగుంటాం కదా. పేరు మీరే గెస్ చేయండి. ప్రవీణ్, సురేష్, నో నవీన్, నో సంజయ్ రుద్ర. ఆడేవుడు. పేరెందుకు అబద్ధం చెప్తున్నారు? మీరంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు? మీరు డాక్టర్ సంజయ్ రుద్ర, ఎస్ఆర్ ఫార్మా లైఫ్ CEO. విజిటింగ్ కార్డు ఉంది ఇక్కడ. డాక్టరా? బ్యూటీ విత్ బ్రెయిన్స్. ఎందుకండి దాస్తారు? మీ మెడికల్ ఇండస్ట్రీ నుంచి మీరు చేసే సోషల్ సర్వీస్ గురించి నాకు తెలియదనుకున్నారా? ఏమి చేయకపోయినా అన్నీ చేశామని ప్రెస్ మీట్లు పెట్టే ఈ రోజుల్లో ఎంతో చేసి ఇంత సింపుల్ గా ఉన్నారండి మీరు. పోకింది చాలు, అమ్మాయికి అసలు విషయం చెప్పారా? అలా చెప్పి తుప్పుతున్నా, ఆగురా, ఇక్కడ మొత్తం ఇరికిచ్చి తుప్పింది. లెట్స్ గో షాపింగ్ అండి. Excuse me. నవ్వుతాడేంది? పిచ్చి లేచింది దానికి, పిచ్చి నా కొడుకు. ఎక్కడ వెయిటర్, మెను. చెప్పండి. అది ఫీజు లేదు, స్పెషాలిటీ ఉంది. ఓకే, మెనూ తీసుకొని రా. డోంట్ హ్యాంగ్రీ ఫండ్ గో. ఏయ్, మీరు నిజంగానే గ్రేట్ అండి. మీరు ఇలా ఉన్నారంటే అది మీ పేరెంట్స్ గ్రేట్నెస్. ప్లీజ్ ప్లీజ్ మీ మమ్మీ డాడీని కల్పిస్తారా? ప్లీజ్ అండి, ఇంటికి తీసుకెళ్లరా? ఇల్లు ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు సడన్ గా ఇల్లు అంటే మా మమ్మీ తిడుతుంది. ఏంటండి కాలేజ్ స్టూడెంట్ లా మాట్లాడుతున్నారు? మీరు కంపెనీ CEO అండి. ఓ యా. అమ్మాయిలు ఇంటికి రావడం, పార్టీలు ఇవన్నీ కామనే కదా. అంటే సడన్ గా తీసుకెళ్లటం ఇష్టం లేకపోతే
ఇట్స్ ఓకే. నేనే ఎక్కువ లీనియన్స్ తీసుకున్నాను అంతే. సారీ. అలా కాదండి, నేను అలా అనలేదు. ఐ మీన్ నేను ఫీల్ అవ్వలేదండి. ఇట్స్ ఓకే. హలో, ఆఫ్టర్నూన్ నుంచి వెతుకుతున్నాను. కృష్ణదాస్ ఎక్కడికి వెళ్ళాడు? హోటల్లో లేడు కదా? 602లో జ్యూస్ ఇచ్చి 402లో బిర్యానీ ఇవ్వడానికి వెళ్ళాడు. సారీ మేడం. 402